ప్రభావ ఇప్పటి వరకు బిడ్డలకు కూడా నాయన పాటలు ఆరాధనలు ప్రార్థనలు సహాయం చేసిన తండ్రి నీకు వందనాలు ప్రభావ. మీరు మా మధ్యకి రండి నాయన, మమ్మల్ని నడిపించండి. నీ వాక్యంతో మీరు మాతో మాట్లాడండి ప్రభావ. నీ వాక్యంలో సత్యాన్ని మాకు అర్థం కాకుండా సహాయం చేయండి. మా మనోనేతరండి ప్రభావ. పరిశుద్ధాత్మ దేవ, నువ్వు మాతో మాట్లాడండి ప్రభావ. వాక్యాన్ని మాకు సరిగ్గా బోధించండి. వాక్యంలో నుండి ఆశ్చర్యకర సంగతులు మాకు బయటపరచండి ప్రభావ. వాక్యం వెలుగులో మా జీవితం చూసుకోవడానికి కృప దయచేయమని ప్రార్థన ఆలకించమని యేసునామమున బట్టి ప్రతి మరి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఆది కాండము దేని వాక్యం చూస్తున్నాండి. ఆది కాండము 30వ అధ్యాయం. ఆది కాండము 1 చదువుకున్నాడు. ఆది కాండము 30వ అధ్యాయము 1 చదువు. ఎవరైనా తీసుకుంటున్నా చూసారా? ఆది కాండం ఎంత అంటే 30వ అధ్యాయము 31 అంటే ఒక్కసారి రాహేలు తనకు యాకోబుకు పిల్లలు పుట్టలేదని చూసి తను అక్కయందు అసూయపడి నాకు పిల్లలు దయచేయమని, లేని యెడల నేను చనిపోదునని యాకోబుతో చెప్పాను. ఓకే, ఇక్కడ రాహేలు అంట తనకి పిల్లలు లేరంట. యాకోబులకు పిల్లలు కనలేకపోయింది. చూసి తన అక్క ఏందో వచ్చి కూడా తన అక్క అప్పటికే 4 పిల్లలు పుట్టేశారు. 4 పిల్లలు కన్నది అక్క, కానీ తనకు మాత్రం పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఆమెకు ఏమి వచ్చిందంటే అక్క మీద అసూయ వచ్చిందంట. తన మార్గంలో వర్ధిల్లుచున్నవాడిని చూసి వ్యసన పడకము అని ఉండే వాక్యంలో. వ్యసన పడితే అది కీడుకు కారణమైపోద్దంట. వ్యసన పడకము అది కీడుకే కారణం అని 37వ కీర్తనలో ఉంది. మనం వ్యసన పడకూడదు. ఈ రాహేలు ఏం చేయాలంటే సొంత అక్క మీదే అసూయపడి తన భర్త చెప్పింది ఏమనంటే, నాకు పిల్లలు ఇయ్యరని అడిగింది. భర్త ఇస్తాడు, అతను పిల్లలు ఎవరిస్తారు? యాకోబులకు పిల్లలు కనకపోవడం చూసి తన అక్క ఏందో అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలం నిమ్ము, లేని ఎడలు నేను చచ్చేదని. చూడు, నాకు గర్భఫలం ఇవ్వకపోతే నేను చచ్చిపోతానందంట. యాకోబు గర్భఫలం ఇవ్వగలడా? యాకోబు కోపం రాహేలు మీద రగులు కొనగా అతను నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అని. యాకోబుకి రాహేలు అంటే చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే ఆ కొరకు 14 సంవత్సరాలు తోలు చేశాడు. ఇప్పుడు రాహేలు నాకు పిల్లలు నాకు గర్భఫలం ఒప్పది నేను చచ్చిపోతానంటే యాకోబుకి చాలా కోపం వచ్చిందంట రాహేలు మీద. కూడా అతను నేను గర్భఫలం ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా నేను. చూడండి, ఈ లోక ప్రేమలన్నీ కూడా స్థిరమైనవి కాదు. భార్య భర్తల ప్రేమ పువ్వులా వస్తుందంట, వాడిపోయి రాలిపోద్దంట, మూడులా మిగిలిపోద్దంట. ఈ లోక ప్రేమలు ఏ స్థిరమైనవి కావు. మన మనసు ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడి ఉండాలి. తన భర్తను అడిగితే యాకోబుకి కోపం వచ్చేసింది. అందుకమే నా దాసి అన్న బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలు కనుడు, అలాగే ఆమె వల్ల నాకు పిల్లలు కనుగొంటురని చెప్పి, ఇది ఎక్కడ వచ్చింది? శారా అలాగే చేసింది. శారాకి పిల్లలు లేకపోతే అబ్రాహ్మణు ఏముంది,
నా దాసితో పో, ఆగ ఉంది కదా, ఆగంతో పో, పోతే ఆ పుట్టి పిల్లలు నా పిల్ల. అన్య మనసు అంటది, అన్య మనసు. ఏంటి ఆ దాసి పుట్టిన పిల్లలు తన పిల్లలు అవుతారా? అవును, కానీ అన్య మనసు. అది అన్య కుటుంబంలో చూస్తారు కదా వాళ్ళు. తన స్వభావంలో ఉన్న అన్య మనసును బట్టి ఇప్పుడు శార అలాగే చేసింది. ఇప్పుడు రాహేల్ కూడా అదే అంటుంది, నా దాసి గొప్ప ఆ వల్ల నాకు పిల్లలు పుడతారండి అని దాసిని తీసుకెళ్లి యాకోబుకు భార్యగా ఇచ్చేసింది. తన దాసి అని బిల్హా అతనికి భార్యగా ఇచ్చాడు. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి యాకోబును కుమారుని కరెను. రాహేలుకు పిల్లలు పుట్టట్లేదు కానీ ఆ దాసిని ఇవ్వగానే ఆమె గర్భవతి యాకోబును కుమారుని అందంట. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తెచ్చాడు, ఆయన నా మొరను విని నా కుమారుని దయచేసి అనుకుని అతనికి తాను అని పేరు పెట్టాడు. ఎప్పుడైతే తన భర్త తన మీద కోపడ్డాడో అప్పుడు అనుకుందనమాట, నా భర్తతో నేను మాట్లాడితే సరిపోదు నాకు అని దేవుడికి మొరపెట్టడం మొదలెట్టింది. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తెచ్చాను, ఆయన నా మొరను విని, ఎవరో దేవుడు, నాకు కుమారుని దయచేసి అనుకుని అతనికి దాను అని పేరు పెట్టాడు. దేవుడి మీద ఆధారపడింది. భర్త మీద ఉన్న ఆ యొక్క మమకారాన్ని లేదా భర్త మీద ఉన్న మనసును తీసుకుని మనసు ఎవరి మీద పెట్టుకుంది? దేవుడి మీద పెట్టుకుంటే. రాహేలు దాసి అని బిల్హా తిరిగి గర్భవతి యాకోబునకు రెండో కుమారుని కరెడు. ఆ దాసికి రెండో కొడుకు పుట్టాడు. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమే నా అక్కతో పోరాడి గెలిచింది అనుకొని అతను నఫ్తాలి అని పేరు పెట్టాడు. ఎప్పుడైతే దేవునికి మొరపెట్టుకుందో దేవుని కృపను జ్ఞాపం చేసుకుంది, దేవుని కృపను జ్ఞాపం చేసుకుంది. కాబట్టి ఏమంటుంది, అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచిన అనుకుని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టాడు. అక్కను చూసి అసీ పడింది. అసీ వల్ల తనకి ఏమి రాలేదు. భర్త మీద కోపడింది, నువ్వు నాకు బిడ్డలయ్యి అది చచ్చిపోతాను అంది. భర్త కూడా కోపం వచ్చేసింది. ఇప్పుడు దేవుడికి మొరపెట్టుకుంది, నా దాసిలో పిల్లలు పుడతారు. అలాగే ఇద్దరు పిల్లలు ఇస్తే మొదట దేవుడు నా మొర అన్నాడు, నాకు తీర్పు తెచ్చాడు దేవుడు అంది. రెండోసారి ఆయన కృప. అప్పుడు రాహేలు దేవుడు కృప విషయమే నా అక్కతో పోరాడి గెలిచిన అనుకుని తనకు నఫ్తాలి అని పేరు పెట్టాడు. లేయా తనకు కాను పురుగుట చూసి తన దాసి అయిన జిల్పాను తీసుకుని యాకోబునకు ఆమె భార్యగా ఇచ్చాడు. లేయాకప్పుడుకే 4 కొడుకులు పుట్టారు. ఇంకా పిల్లలు పుట్టట్లేదు, కాను పుడిగిపోయింది. కాబట్టి నా చెల్లి అలా చేసింది కదని ఇవి కూడా తన దాసిని తీసుకెళ్లి తను బతికిస్తుంది. లేయా దాసి అయిన జల్ఫా యాకోబునకు కుమారుని కనగా లేయా ఇది అదృష్టమే కదా అనుకుని అతనికి కాదు అని పేరు పెట్టింది. అరే నాకు 4 కొడుకులు ఉన్నారు, నా దాసిని అయితే దేవుడు దాసి కూడా కొడుకుని ఇచ్చాడు, నిజంగా ఇది అదృష్టమే కదా అనుకుందట. తనము మొరపెట్టారు, దేవుడు నాకు తీర్పు తీర్చాడు, నా అక్క మీద జయించాడు అనుకుంది. రెండోసారి దేవుడు కృపను బట్టి దేవుడు రెండో బట్టి ఇచ్చాడు అంది. కానీ ఇప్పుడు లేవంటుందంటే నా అదృష్టం అనుకుంటుంది. లేయా దాసిని జల్ఫా యాకోబులకు రెండో కుమారుని కనుక లేయా నేను భాగ్యవంతురాలు, స్త్రీలు నన్ను భాగ్యవతి అందరూ కదని అనుకుని అతనికి అషేరు అని పేరు పెట్టాడు. ఆ దాసి ఇంకో కొడుకు పుట్టాడంట. పుట్టగాడికి నేను భాగ్యవంతురాలు, ఎందుకంటే ఆమెకు ఆల్రెడీ 4 కొడుకులు ఉన్నారు, మళ్ళీ దాసికు 2 కొడుకులు పెట్టారు, అంటే 6 కొడుకులు ఉన్నారు. కాబట్టి నేను ఎలాంటిదండి, భాగ్యవంతురాలి, అందరూ నన్ను భాగ్యవతి అంటారు అని అతనికి అషేరు అని పేరు పెట్టిందంట. గోధుమల కోతకాలంలో రూబేలు వెళ్ళి పొలంలో పుత్రదాత్త వృక్షపు పండ్లు చూసి తన తల్లి అని లేయాకు తెచ్చి ఇచ్చాడు. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రదాత్త వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా ఆమె నా భర్తను పుత్రదాత్త వృక్షపు పండ్లను తీసుకుంటావా అని చెప్పారు. అందుకు రాహేలు, కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్ష పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పారు. రాహేలు కొడుకు రూబేలు వెళ్ళి ఎక్కడో పుత్రదాత వృక్ష పళ్ళు తెచ్చాడంట. నీ కొడుకు తెచ్చి నాకు ఇవ్వంటే
నా భర్త నువ్వు తీసుకున్నావు కదా చాలదా, వాళ్ళు ఇది కూడా నీకు కావాలా? చూడండి, తల్లిదండ్రులు చేసిన యొక్క దౌర్భాగ్య పరిస్థితులు పిల్లల మధ్యలో ఎలాంటి కలవరాలు తీసుకొస్తే చూడండి. లేయా రాహేలు వాళ్ళిద్దరు మంచివాళ్ళే. ఈ కలవరాలు తీసుకొచ్చింది ఎవరు? తండ్రి. యాకోబు లాబాను ఇంటికి వెళ్ళినప్పుడు, నువ్వు నా బంధువైనంత మాత్రం ఊరక నేను నాకు ఎంత కొలువు చేస్తావు, నీకు జీతం ఎంత కావాలో చెప్పు అనేసి అడిగితే రాహేలు ప్రేమించాడట యాకోబు. రాహేలు అందంగా ఉంటది కాబట్టి నీ కుమార్తె అయిన రాహేలు నాకు భార్యగా అయ్యి దంచుకొని నీ కొరకు 7 సంవత్సరాలు కొలువు చేస్తాను అన్నాడంట భార్య కొరకు. అయితే 7 సంవత్సరాలు కొలువు అయిపోయిన తర్వాత ఆ రాత్రి ఆ ఊరి పెద్దలందరూ పిలిపించి ఆ చీకట్లో రాహేలు పంపించడం అనేసి లేయను పంపించాడు ఎవరి దగ్గరికి? యాకోబు దగ్గరికి. మోసం చేశాడు ఎవరో? తండ్రి. ఎందుకంటే అవి జబ్బు కళ్ళు కలిగిందంట. జబ్బు కలిగింది కాబట్టి ఈయన ఎవరు చేసుకుంటారు? ఎలాగోలా మోసం చేసి పెళ్లి చేశాను. తండ్రి యొక్క అన్యుడు, లాభార అన్యుడు, విగ్రహార్థకుడు. వాళ్ళు ఈ యొక్క మోసము, అబద్ధాలు ఉంటాయి. 100 అబద్ధాలు అయినా సరే పెళ్లి చేశారంటారు ఎవరు? హిందువులు. దేవుని వాక్యం మనం ఏం చెప్తుంది? అబద్ధికులందరూ మండుచున్న అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు అన్నారు. అబద్ధాలు ఆడితే నరకాన్ని పోతారని మనకు దేవుని వాక్యం చెప్తుంది. హిందువులు ఏం చెప్తున్నారు? 100 అబద్ధాలు అయినా సరే పెళ్లి చేసేయచ్చు చెప్పారు. అలాగే అబద్ధంతో లేయను పంపించాడు యాకోబు దగ్గరికి. ఆ రాత్రి రాహేల్ అనుకున్నాడు, ఆమెను కూడాడు. జనానుస్తుడికి ఆమె రాహేల్ కాదు. అతను అడిగాడు, ఏంటి నువ్వు నాకు ఎంత మోసం చేసావు, నేను రాహేల్ కొరకు కదా చేదంటే, అబ్బాయి ఇది మా దేశ పద్ధతి కాదు, పెద్దదండ్రులుగా చిన్నదానికి వెళ్ళారు. సరే నీకు ఆ అమ్మాయి కావాలంటే ఆ అమ్మాయిని కూడా నీకు ఇచ్చేస్తాను, ఇంకో 7 సంవత్సరాలు నువ్వు నాకు కొలువు చెయ్యండి. ఆ రాహేలు బాగా ప్రేమించాడంట కాబట్టి ఇది చాలా తక్కువ సంవత్సరాల్లో కనిపిస్తుందంట. ఇంకో 7 సంవత్సరాలు కొలువు చేశాడు. రాహేలు కూడా భార్యగా పొందాడు. అక్క చెల్లెళ్ళే. ఆ అక్క చెల్లెళ్ళని ఇద్దరిని లాభాను తన మేనల్లుడికి ఇచ్చాడు. చూడండి, కానీ అక్క చెల్లెళ్ళకి వచ్చిన ఎలాగుంది ఇప్పుడు? అసూయ. ఎవరికి? అక్కకు పిల్లలు పడుతున్నారు, చెల్లికి పిల్లలు లేరు. ఏమొచ్చింది? అసూయ వచ్చింది. అసూయతో మాట్లాడింది. తర్వాత పుత్రదాత వృక్ష పళ్ళు తన కుమారుడు తెస్తే, అయ్యో ఇది నా చెల్లికి ఇస్తే దానికి కూడా పిల్లలు పడతారు కదా, నేను దానికి ఇస్తానులే అయ్యి అని అనుకోలేదు. లేయ చెబుతుంది ఏమని? నా భర్త తీసుకున్నా సాల్దా, ఇప్పుడు నీకు ఇవి కూడా కావాలా అంటుంది. రాహేల్ ఏం చేసింది తెలుసా? పుత్రదాత వృక్ష ఫలాల గురించి తన భర్త అమ్మేసింది. ఇగో నువ్వు నాకు ఇస్తే ఈ రాత్రి నా భర్త నీ దగ్గరకు వస్తాడు అప్పుడు. చూడండి ఎలాంటి మానవుని హృదయం వెళ్ళడదో చూడండి. తర్వాత రాహేల్ ఏం చేసిందంటే, పుత్రదత్త వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించనని చెప్పాడు. సాయంకాలం ముందు యాకోబు పొలము నుండి వచ్చినప్పుడు లేయ అతనికి ఎదుర్కొని పోయి, నీవు నా ఎద్దకు రావలేను, నా కుమారుని పుత్రదాత వృక్ష పండ్లతో నేను కొంటేనే చెప్పాను. పుత్రదాత వృక్ష పండ్లతో కొన్నదంట. రాహేలము పుత్రదాత వృక్ష పళ్ళ కొరకు తన భర్తను అమ్మేసిందంట. చూడండి, చేస్తా హక్షులు పూట భోజనం కొరకు యాషావేళగా అమ్మేసాడు. తన భర్తను పుత్రదాత వృక్ష పళ్ళ కొరకు అమ్మేసిందట. నేను కొన్నాను కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించాడు. దేవుడు లేయమని వినుడు కనుక ఆమె గర్భవతి. యాకోబునకు 5వ కుమారుడు కలిగాడు. లేయర్ వల్ల దేవుడికి అప్పటికే 4 పిల్లలు ఉన్నారు, మళ్ళీ ఇంకొకటి తీసుకెళ్ళి దాసుకు ఒక 2 పిల్లలు పుట్టారు. అంటే 6 కొడుకులు కనుక మళ్ళీ ఇప్పుడు గర్భం తెరిచి ఇంకొకటిని ఇచ్చాడంట దేవుడు. గర్భం అయితే యాకోబునకు 5వ కుమారుడు కలిగాడు. లేయ, నేను నా పెనిమిటిని నా దాసికి ఇచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలం దయచేసి అనుకొని అతనికి ఇస్సాకారు అని పేరు పెట్టింది. లేయ మరలా గర్భవతి యాకోబునకు 6వ కుమారుడు కలిగాడు. అప్పుడు లేయ, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసినాడు,
దయచేసాడు. నా పెనిమిటికి 6 కుమారులను కని ఉన్నారు కనుక అతనికి నాతో కాపురము చేయను కొని అతనికి జెబులూను అని పేరు పెట్టాడు. నాతో కాపురం చేస్తాడు లేదు, రాహేల్ని ప్రేమిస్తున్నాడు, రాహేల్ దగ్గరికే పోతున్నాడు అని ఒక భయము, ఆందోళన, దిగులు ఇంకుండేది లేయాకి. ఎందుకంటే అది తను చేసుకున్న నేరం కాదు, తండ్రి చేసిన దోషం. వాళ్ళ తల్లిదండ్రుల మరి వాళ్ళు చేసే తప్పులు వాళ్ళ పిల్లలు అలాగే పడిపోతాయి, వాళ్ళకి నెమ్మది లేకుండా అయిపోతాయి. కాబట్టి అన్యులు చేసినట్టు మనం చేయకూడదు. మన వాక్యానుసారంగా మన జీవితాన్ని పట్టుకోవాలి. పోనీ దేవుడితో పెరుగులాడుతాడు ఆ రాత్రి అంతా. నన్ను బోని అనేసి దేవుడు అంటే నువ్వు నన్ను దీవిస్తే పని ఏంటి, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, ఎన్ని దీవులు కాదా, ఎన్ని దీవులు కాదా? నీవు నన్ను ఆశీర్వదించాను కానీ నేను పోనీ అనడు. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాడు. ఇప్పుడు దేవుడు అడిగారు అసలు నీ పేరేంటి అన్నాడు. తండ్రి దగ్గర ఏమో చెప్పాడు, నీ పేరు ఏంటంటే యాషవ్ అని చెప్పాడు కదా. యాషవ్ అని చెప్పి ఆశీర్వాదం తెచ్చుకున్నాడు. దేవుడితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచింది కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడని చెప్పాడు. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుడు, అందుకు ఆయన నీవు ఎందుకు నిమిత్తము నా పేరు అడుగుతావని చెప్పి అక్కడి నుండి అతనిని ఆశీర్వదించాడు. యాకోబు నేను ముఖాముఖిగా దేవుడు చూసి ఆయనను నా ప్రాణం దక్కినదని ఆ స్థలంలో పెనియేలని పేరు. చూడండి, రాహేలు లేయా వాళ్ళ తండ్రి మోసాన్ని బట్టి వాళ్ళు కలహబడినా ఆఖరికి వస్తున్నాడు. వాళ్ళు ఇద్దరు ఆమె దేవునికి మొరపెట్టుకుంది, భాగ్యవతి అయింది, అదృష్టవంతురాలు అయింది. రాహేలు కూడా మొరపెట్టుకుని ఆమె దేవునికి మొరపెట్టుకుని పరిశుద్ధుడైన ఏ లోపం లేని శ్రేష్టమైన కుమారుడిని యోసేపును దేవుని దగ్గర నుంచి పొందుకుంది. యాకోబు తన పాపాలన్నీ విడిచిపెట్టి దేవుని దగ్గర నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టను అన్నప్పుడు నిజంగా దేవుడు అతన్ని ఆశీర్వదించి ఇక్కడ నుంచి నువ్వు మోసగాడు కాదు, మోసముందంతా తీసేస్తున్నాను, ఇప్పుడు నీవు మోసగాడు కాదు, నీ పేరు ఇశ్రాయేల్. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం అని చెప్తున్నావు కదా, అదే ఇశ్రాయేల్ దేశం. నువ్వు మోసగాడు కాదు, నీ పేరు ఇశ్రాయేల్, రాజకుమారుడు నువ్వు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు కుమారుడు నువ్వు అని తన బుద్ధిని మార్చేశాడు. చూసారా, మనము మన అవసరం నిమిత్తం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి పరిస్థితులైనా దేవుడు మార్చేస్తాడు. ఆ లేయ మొదట ద్వేషించబడిన ఆమెకు ఎంతమంది పిల్లలు ఇచ్చాడు దేవుడు? 6 పిల్లలు ఇచ్చాడు. దాసికో 2 పిల్లలు ఇచ్చాడు. అక్క మీద అసూయపడి భర్త కోపడ్డాడు. కానీ దేవునికి మొరపెట్టుకుంది. తన దాసికో 2 పిల్లలు ఇచ్చాడు, తనకో 2 పిల్లలు ఇచ్చాడు. నింద తొలగించేశాడు దేవుడు. గుడ్రాలు అని నింద రాహేల్ నుంచి తొలగించేశాడు. మనం దేవుని దగ్గరికి మన అవసరం నిమిత్తం వెళ్ళినప్పుడు మన పరిస్థితులు ఎలాంటి అయినా సరే దేవుడు మనకు జవాబిస్తాడు. ఇప్పుడు యాకోబు వలె మనం తగ్గించుకొని ప్రశాంతపడి నీవు నన్ను ఆశీర్వదిస్తేనే విడిచిపెట్టని ఎలాగ పెరుగులాడాడో అలాగే దేవుడి సందులోకి వెళ్ళి మనం పెరుగులాడినప్పుడు దేవుడు మనల్ని నూతన ఆశీర్వాదాలు నింపుతాడు. అలాగా నిజంగా యాకోబు ఏమన్నాడు, నువ్వు నాకు చేసిన సకాలమైన ఉపకారాలకు నేను అయోగ్యుడు, అపాత్రుడు, నేను తగినోడు కాదు. ఒంటకాలతో అర్థం దాటాను. ఇప్పుడు 2 గుంపులు అయ్యాను. నువ్వు నన్ను ఎంతగా దీవించావు, నేను దీనికి తగినోడు కాదు, నేను మోసగాడిని, నువ్వు నన్ను దీవించాలని ప్రార్థన చేస్తాడు. దేవుడు ఏం చేశాడు? అతన్ని ఇశ్రాయేలుగా మార్చాడు. ఆ లేయా తను ఆశీర్వాదం పొందింది, రాహేలు ఆశీర్వాదం పొందింది, యాకోబు ఆశీర్వాదం పొందాడు. మనం దేవుని సందుకు వెళ్ళినప్పుడు ఎవరు నేను తోసాడండి, ప్రతి వాళ్ళు మనం వింటాడు, మన కూడా వింటాడు. అలాగే మన ప్రభుత్వంలోకి వెళ్ళి యాకోబు వలె, లేయ వలె, రాహేలు వలె దేవునికి ప్రార్థన చేసుకుని మనం గొప్ప మేలు పొందుదాం, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుదాం. అలాగే ప్రార్థన చేసుకుంటాక ప్రభు మనకు సహాయం చేసినట్టు మనం ప్రార్థన చేసుకుంటాం.